నగరంలో ఒక అభివృద్ధి అన్నది మీకు ఎలా కనబడుతుందంటే ఇలాంటి ఒక ఆటోమొబైల్ సెక్టర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎస్టాబ్లిష్మెంట్స్ పెరుగుతున్నప్పుడు ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా పెరుగుతున్నప్పుడు మీకు చాలా విజిబుల్గా కనబడుతుంది. పైనీర్ ఆటోమొబైల్స్ ఈరోజు న్యూ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నారు. వారికి ముందుగా అభినందన తెలియజేస్తూ ఆటోమొబైల్ సెక్టర్లో వీరికంటే ఒక బ్రాండ్ ఉంది. కస్టమర్ బేస్ కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కానీ డికేట్స్గా వాళ్ళ యొక్క సంస్థలకి ప్రజల దగ్గర నుంచి విడదీయని బంధం అభిమానం కూడబెట్టుకొని ఇంకా ఈ రోజున ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఆటోమొబైల్ సెక్టర్ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద హ్యూజ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంకా ఓపెన్ చేయగలుగుతున్నారు అంటే వ్యాపారం పట్ల వాళ్ళకు ఉన్న దక్షతతో పాటు కస్టమర్ దేవుడి పైన వాళ్ళకు ఉన్న నమ్మకం విశ్వాసం. విస్డమ్ గుడ్ లక్ తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎందుకంటే రాజమౌళి గారికి మూవీ తీసేటప్పుడు ఆ నాడు తెలుస్తుంది. చుక్కపల్లి వారికి కస్టమర్ ఒక నాడు కూడా బాగా పట్టుకుంటారు. ఆటోమొబైల్ సెక్టర్లో వారికంటే ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. తప్పకుండా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజమహేంద్రవరంలో ఇలాగా ఒక 4 వీలర్ ఎస్టాబ్లిష్మెంట్స్ రావడం తద్వారా ఇంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఒక శుభ పరిణామం. మీరు ఏదైనా అభివృద్ధి చెందాలని ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీ మహేంద్ర ఒక భారతీయుడి కంపెనీ, భారతీయుడితో కూడుకున్న కంపెనీ. ఇవాళ పైనీర్ చుక్కపల్లి ఫ్యామిలీ అనేక సంవత్సరాలుగా ఆటోమొబైల్ రంగంలో ఉంది. ఇవాళ వారి సారథ్యంలో ఇక్కడ మహేంద్ర డీలర్షిప్ని ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఆధునిక రంగంలో చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇవాళ పెట్రోల్ డీజిల్ బదులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. రాబోయేలో హైడ్రోజన్ ద్వారా కూడా వాహనాలు నడిచే పరిస్థితి వస్తూ ఉంది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి కూడా మార్పు సుగమం అవుతూ ఉంది. వాళ్ళు ఒకటే ప్రకృతిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. రోడ్లు కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేరే చెప్పలేదు కానీ 5 సంవత్సరాలు రోడ్లన్నీ వెతుకులమయంగా మారిపోయినాయి. ఫలితంగా కంపెనీలు లాభాలు ఉండొచ్చు, స్పేర్ పార్ట్ కంపెనీలకు లాభాలు ఉండొచ్చు, టైర్ల కంపెనీలకు లాభాలు ఉండొచ్చు. దానివల్ల ఇవాళ మళ్ళా రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రహదారులకి టాప్ ప్రయారిటీ ఇస్తుంది. జాతీయ గ్రిడ్ ఏర్పాటు అవుతోంది. మన రాష్ట్రంలో కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని రహదారులన్నీ మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. కొద్ది రోజుల్లో ఒక కొత్త నూతన రహదారి విధానాన్ని మనం చూడబోతూ ఉన్నాం. వాహనాలు కూడా ఎప్పటికప్పుడు మోడల్స్ మారుతూ ఉన్నాయి. ఇవాళ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత నెలకి 2 నెలలకి సెల్ ఫోన్లు మార్చేసుకుంటూ ఉన్నారు ఎవరికి వాళ్ళు. అలాగే కారుల్లో కూడా విప్లవాత్మక మార్పులు వస్తూ ఉన్నాయి, డిజైన్స్లో మార్పులు వస్తూ ఉన్నాయి, టెక్నాలజీలో మార్పు వస్తూ ఉంది. ఒకప్పుడు మేము కారు కావాలంటే సంవత్సరం 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒక స్టాండర్డ్ కారు, ఒక ఫియట్ కారు, ఒక అంబాసిడర్ కావాలంటే ఆ రోజుల్లో సంవత్సరాల తరబడి వెయిట్ చేసే పరిస్థితి. ఇవాళ ఫోన్ చేస్తే ఇంటి ముందు కారు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. కాంపిటేటివ్ కూడా హెవీగా ఉంటుంది. కాకపోతే మేక్ ఇన్ ఇండియా లాగా మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రయారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక కంపెనీలు రావాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకుంటా ఉన్నారు. లోకేష్ బాబు గారి సారథ్యంలో ఆ వైపు దృష్టి సారించి మనం ముందుకు సాగుతున్నాం. ఈ మహేంద్ర షోరూమ్ చాలా చక్కగా వచ్చింది. మంచి సెంటర్లో పెట్టారు. నేను ఇప్పుడు అడిగాను మా సురేష్ గారిని, సెంటర్లో మంచి సెంటర్లో పెట్టారు. వర్క్షాప్ కూడా హైవే మీద పెట్టారు, ఇబ్బంది లేకుండా. హైవే అనుసంధానం అక్కడ రోడ్లన్నీ అనుసంధానమైన ప్రాంతంలో వర్క్షాప్ కూడా వచ్చినందుకు అది కూడా మంచి అందుబాటులో ఉంటుందని సౌన్యంగా మనం చేస్తూ వాళ్ళ మహేంద్ర ఒక మంచి కంపెనీ, స్టాండర్డ్ కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ. దాన్ని ప్రమోట్ చేయమని అందరినీ కోరుకుంటూ సిబ్బంది అందరికీ శుభాభినందనలు, సెలవు.
వ్యాపార రంగంలో కంటే ప్రజా సంక్షేమ రంగంలో సుఖపల్లి ఫ్యామిలీ వెరీ ఫేమస్. హైదరాబాద్లోను, గుంటూరులోను, విజయవాడలో ప్రజల కోసం భారీ ఎత్తున డబ్బులు వెచ్చించి ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పెద్ద కుటుంబం సుఖపల్లి ఫ్యామిలీ. అది ఇంటిగ్రేట్ చేయడం కోసం మైక్ తీసుకున్నాం.